నన్ను కాంపిటీషన్స్ నుండి బ్యాన్ చేస్తారా? ఆల్రైట్. అయితే మెయిన్ స్టేజ్ మీద మిమ్మల్ని ఓడించడానికి నేను చైనాకి హెల్ప్ చేస్తాను. ఆమె పేరు అనస్తాసియా. రిథమిక్ జిమ్నాస్టిక్స్లో ఆమె ఒక టాప్ ప్లేయర్, యునీక్, ఇన్విన్సిబుల్ మరియు ఒక బెంచ్ మార్క్. కానీ ఒకే ఒక్క బ్యాన్ ఆమె నుండి అన్నింటినీ లాగేసుకుంది. తన సొంత దేశం తరఫున ఆడకుండా ఆమెపై నిషేధం విధించారు. కానీ ఆమె సైలెంట్గా వెళ్ళిపోవడానికి బదులు గట్టిగా స్ట్రైక్ బ్యాక్ చేయాలని డిసైడ్ అయింది. మీరు నన్ను ఓడించలేదు, ఇకపై నా జిమ్నాస్ట్ని కూడా ఓడించలేరు అని ప్రపంచమంతటికీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పింది. ఆమెకు కేవలం 15 ఏళ్ల వయసున్నప్పుడే రష్యా నేషనల్ టీంలో జాయిన్ అయింది. చాలా ఏళ్ల పాటు రిథమిక్ జిమ్నాస్టిక్స్లో రష్యా నంబర్ 1గా ఉండటంలో కీ రోల్ ప్లే చేసింది. అక్కడ వారిదే కంప్లీట్ డామినెన్స్. కానీ ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. ప్యారిస్ ఒలింపిక్స్లో ఆమె మళ్లీ పతకాలు గెలుస్తుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో ఆ బ్యాన్ జరిగింది. ఆమె దేశం మొత్తం పోటీ పడే హక్కును కోల్పోయింది. తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ క్వీన్ తన సింహాసనాన్ని వదిలేయాల్సి వచ్చింది. అథ్లెట్గా తన దారి మూసుకుపోవడంతో ఆమె చైనా నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టీంకు హెడ్ కోచ్గా వెళ్ళింది. వేరే బాడీ టైప్, వేరే ట్రైనింగ్ మెథడ్స్, అక్కడ ఏదీ ఈజీగా సాగలేదు. కానీ జిమ్నాసియంలో ప్రతి ఒక్క మూమెంట్ని పర్ఫెక్ట్గా మార్చేసింది. నో షార్ట్కట్స్, నో ఎక్స్క్యూజెస్. చివరకు ప్యారిస్ 2024 ఒలింపిక్స్ సమయం వచ్చింది. 5 చైనీస్ అమ్మాయిలు హిస్టరీ క్రియేట్ చేశారు. రిథమిక్ జిమ్నాస్టిక్స్లో చైనా తన మొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అలా అనస్తాసియా స్పోర్ట్స్ హిస్టరీలోనే అత్యంత బ్యూటిఫుల్ రివెంజ్ని పూర్తి చేసింది.